వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషా స్మార్ట్ అండ్ స్మైల్లో దిబ్బ రొట్టె విత్ పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా రెడీ చేసుకోవాలి, దానికి కావాల్సిన ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఇడ్లీ చేస్తాం కదా మనము, ఆ పిండిని తీసుకున్నాను. ఈ దోశ పిండితో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తరుగును యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే అల్లము పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ తినని వాళ్ళకి ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండికి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకుందాం. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మొత్తం ఈ ఆయిల్ అనేది మనకి ప్యాన్కి పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం వేసుకునే దిబ్బ రొట్టె అనేది కింద కూడా మొత్తం అన్ని వైపులా సమానంగా కాలాలి కదా, దానికోసం ఈ విధంగా మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అనేది కూడా మనకి హీట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం పిండిని మొత్తం యాడ్ చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు పల్లీ చట్నీ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకే జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద పచ్చిమిర్చిని ఈ విధంగా యాడ్ చేసుకోండి. 1/2 కప్పు పల్లీలు, చూపిస్తున్న కప్పుతో కప్పు వేపుడు శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాం. కొంతమంది గుల్లపప్పు అంటారు. చూడండి, ఈ విధంగా చూపిస్తున్నట్టుగా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని బాగా ఫ్రై అయ్యే విధంగా మిక్స్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో వీటిని మాడకుండా ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని బాగా దించి పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం వేసుకున్న దిబ్బ రొట్టెని ఒకసారి చూద్దాం. 15 మినిట్స్ తర్వాత చూడండి, మనకి కింద అనేది మొత్తం మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అట్టు చివరన ఇలా ఒక గట్టె తీసుకుని ఇలాగా అంటుంటే మనకి అట్టు అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతే మనకి అట్టు బాగా కింద కాలిపోయినట్టే. ఒకవేళ ఇప్పుడే మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అట్టుపై నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఒకవైపు కాలింది కదా అట్టు, మనకి రెండు వైపు కూడా అదే విధంగా కాలడానికి ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. చూడండి, దీన్ని తిరగేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా మనం దీన్ని కాల్చుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. దీనికి మళ్ళీ పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, అది సరిపోతుంది. పోపుని ఇష్టపడే వాళ్ళైతే చేసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు లేదా సాల్ట్ని యాడ్ చేసుకుని దీన్ని ఫస్ట్ పొడిగా మిక్సీ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ, కొంతమంది తిక్కుగా తింటారు, కొంతమంది పల్చగా తింటారు కదా, మీ కన్సిస్టెన్సీని బట్టి
మిక్సీ పట్టుకోండి. చూడండి ఈ విధంగా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. నేను ఏ విధంగా పట్టుకున్నానో చూపిస్తాను. చూడండి మేమైతే ఈ కన్సిస్టెన్సీలో తింటాము. ఇలా అయితే మాకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం వేసుకునే దిబ్బ రొట్టెని ఇప్పుడు మరొకసారి మూత తీసుకుని చూద్దాం. చూడండి మనం గట్టితో ఇలాగా చివరంచుల నుంచి ఇలా తీస్తే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతే అట్టు మనకి పూర్తిగా రెండో వైపు కూడా మనకి కాలిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత దీన్ని మనం ముక్కల కింద కట్ చేసుకుని చట్నీతో ఇలా గార్నిష్ చేసుకుంటే చూడండి ఎంతో టేస్టీ అయిన దిబ్బ రొట్టె మనకి సింపుల్గా చాలా తొందరగా అయిపోయింది కదా. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.